హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే యోగర్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను ఈ యోగర్ట్ 3% ఫ్యాట్ మిల్క్‌తో చేస్తున్నాను. మీరు కావాలంటే 6% ఫ్యాట్‌తో కూడా చేసుకోవచ్చు. నేను ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని 3% పాలతోనే చేస్తున్నాను. ఇది నేను 1 లీటర్ పాలతో చేస్తున్నాను. మనం యోగర్ట్ తయారు చేయడానికి యూజ్ చేసే యుటెన్సిల్స్ అన్నీ క్లీన్‌గా ఉండాలి. లేకపోతే యోగర్ట్ సరిగ్గా రాదు. ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఈజీగా మిల్క్‌లో డామినేట్ అవుతుంది. మిల్క్‌ని ఫస్ట్ సిమ్‌లో కాగబెట్టుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. అడుగంటకూడదండి. మనకి వచ్చే ఈ పాలు ఆల్రెడీ పాస్చరైజ్డే కాబట్టి పాలు కాగితే చాలు, పొంగాల్సిన అవసరం లేదు. నేనిక్కడ మిల్కీ మిస్ట్ యోగర్ట్ వాడుతున్నాను. ఇప్పుడు పాలు గోరువెచ్చగా అయ్యాక వేరే మూత ఉన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ బౌల్ కూడా మనకి చాలా క్లీన్‌గా ఉండాలి. అండ్ ఎయిర్ టైట్ అయ్యి ఉండాలి. లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా చేరుకొని యోగర్ట్ సరిగ్గా రాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పాలు తోడేసేటప్పుడు వేడిగా ఉంటే యోగర్ట్ అస్సలు రాదు. ఇప్పుడు మిల్క్‌లో యోగర్ట్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్ మూత పెట్టేసి దాని మీద ఒక క్లాత్ కప్పి గాలాడిన చోట పెట్టుకోండి. అట్‌లీస్ట్ 12 అవర్స్ అయినా అలా ఉంచాలి. మార్నింగ్ 8కి తోడేస్తే నైట్ 8:00కి బయటికి తీయండి. చూసారా, యోగర్ట్ మంచిగా తోడుకుంది. మనకి యోగర్ట్ థిక్‌గా క్రీమీగా రావాలంటే ఇందులో ఉన్న వాటర్‌ని వడకట్టేసేయాలి. ఒక గిన్నె తీసుకొని అందులో జాలి పెట్టి నీట్‌గా ఉన్న ఒక వైట్ క్లాత్ పరుచుకోండి. ఇప్పుడు యోగర్ట్ అంతా అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పైన ఒక మూత పెట్టేసి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. యోగర్ట్‌లో ఉన్న వాటర్ అంతా అడుగున ఉన్న గిన్నెలోకి దిగిపోయాయి. ఈ వాటర్‌తో మనం ఏం చేయమండి, పారబోయటమే. యోగర్ట్ చూసారా, థిక్‌గా క్రీమీగా అయింది. మనం స్మూతీలోకి, యోగర్ట్ బౌల్స్‌లోకి, డ్రెస్సింగ్స్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. పెరుగు కన్నా కూడా చాలా మంచిది అండ్ హై ప్రోటీన్ కూడా. ఇందులో 38 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లోకి యోగర్ట్ వేసి కూడా ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ రెసిపీస్. థాంక్ యూ.